హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ దోశ పిండి లేకుండా ఇన్స్టెంట్గా పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ మజ్జిగ, లమ్స్ అనేవి లేకుండా బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి ముక్కలు, 7 నుంచి 8 వెల్లుల్లి, కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మరొక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న 2 ఆలుగడ్డల్ని పొట్టు తీసి లమ్స్ అనేవి లేకుండా మెత్తగా స్మాష్ చేసి ఈ ఆలుగడ్డ మిశ్రమంలో 1 టీ స్పూన్ జీలకర్ర, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అరకప్పు కరివేపాకు, కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్, రుచికి సరిపడినంత ఉప్పు, మనం మిక్స్ చేసుకున్న బొంబాయి రవ్వ మజ్జిగ అనేది హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా థిక్ కన్సిస్టెన్సీ అవుతుంది. బొంబాయి రవ్వ మిక్సర్ని కూడా యాడ్ చేసుకొని అందులోని 1 కప్ కార్న్ఫ్లోర్ని వేసి అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి పక్కన ఉంచండి. స్టవ్ పై ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటూ ఇలా గరిటెతో ఈవెన్గా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, కరకరలాడే రుచికరమైన ఇన్స్టెంట్ పునుగులు రెడీ. ఇలా పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ పునుగులని టమాటా సాస్తో అయినా, సాంబార్తో కానీ, ఈవెన్ పెరుగుతో అయినా తిన్నారంటే ఈ మూడిటి కాంబినేషన్ కూడా పునుగులు చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.